హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బేబీ కిచెన్. చేసే వంట పెప్పర్ చికెన్, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, పెప్పర్ పౌడర్, అల్లం పేస్టు, జీలకర్ర పౌడరు, జీలకర్ర ఆయిల్, చికెన్. స్టవ్ వేయించుకొని కళాయి పెట్టుకున్నాం. కళాయి వేడెక్కేంత వరకు ఇప్పుడు ఈ కళాయిలో ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కినాక వేడెక్కాక జీలకర్ర వేసుకున్నాం. ఆనియన్స్ కరివేపాకు బాగా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగలేదు. మనము ఇంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాం. అల్లం పేస్ట్ వేసి మంచిగా మగ్గే వరకు కాస్త మూత పెట్టేసి మగ్గబెట్టాం. ఆనియన్ మగ్గిన తర్వాత మనం చికెన్ వేసుకుందాం. తగినంత సాల్ట్ వేసుకుందాం. మగ్గిలేమో చూద్దాము. ఇంకా కొంచెం మగ్గాలి. కొంచెం మగ్గినాక చికెన్ మంచిగా మగ్గింది. ఇప్పుడు మనం పెప్పర్ పౌడర్ వేసుకుందాం. కొంచెము జీలకర్ర పౌడర్ కూడా వేసుకుందాం. ఓకే, చికెన్ రెడీ. పెప్పర్ చికెన్ రెడీ అయిపోయింది. దగ్గు జలుబు చేసిన, జ్వరం వచ్చిన ఈ పెప్పర్ చికెన్ మంచిగా చపాతీలో కానీ అన్నంలో కానీ తింటే అసలు జలుబు తగ్గిపోతుంది. ఓకే, పెప్పర్ చికెన్ రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. ఓకే, పెప్పర్ చికెన్ రెడీ. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.